హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో ఏఓ అండ్ ఏఏఓ అదేనండి జాబ్ నోటిఫికేషను మన ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి అసిస్టెంట్ ఇంజనీర్కి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్కి కలిపి 491 పోస్టులతోనైతే కనుక ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది. దీనికి అప్లై చేసుకోవడానికి ఆగస్టు 16వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 8వ తారీఖు వరకు కూడా లాస్ట్ డేట్ అయితే ఉందండి. దీనికి ఏజ్ 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉంది. అలాగే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వస్తుందన్నమాట అండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక 5 years, ఓబీసీ వాళ్ళకైతే కనుక 3 years, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళందరికీ అయితే వాళ్ళ సర్వీస్ని బట్టి వాళ్ళ రిటైర్మెంట్ని బట్టి వాళ్ళకి 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుందన్నమాట అండి. అదే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళకి కూడా 7-8 సంవత్సరాల వరకు ఉంటుందన్నమాట. సో మరి ఇది మనకి ఎనీ డిగ్రీ అన్నారు కదండి. ఎనీ డిగ్రీ అంటే బీఈ, బీటెక్, బీఎస్సీ, బీకామ్, బీఏ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకో. ఎనీ డిగ్రీ అంటే డిగ్రీ అందరూ కూడా వచ్చేస్తారనమాట. వాళ్ళతో పాటు బీఈ, బీటెక్, ఇంకా ఎల్ఎల్బి చేసిన వాళ్ళు, సీఏ చేసిన వాళ్ళు, ఐసీఎస్ఏ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అటండి. దీనికి ఫీజు అయితే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే కనుక 85 రూపీస్, 85 రూపాయలు అటండి. మరి నార్మల్ వాళ్ళందరికీ కూడా 700 రూపీస్ ఫీజుతో పాటు జీఎస్టీ కూడా ఉంటుందటండి. సో దీనికైతే కనుక ఆన్లైన్ అప్లికేషన్ మీరు చేయాలనుకుంటే అంటే మీరు తీసుకువెళ్ళవలసిన డాక్యుమెంట్స్ ఫస్ట్ అయితే కనుక మీ ఎస్ఎస్సీ ఉండాలి, ఫోటో ఉండాలి, సిగ్నేచర్ ఉండాలి, మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఉండాలి, డిక్లరేషన్ ఉంటుందండి. ఆ డిక్లరేషన్ కూడా రాసి సంతకం చేయాల్సి ఉంటుంది అనమాట. వీటితో పాటు మీ డిగ్రీ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళండి. పర్సూయింగ్ చేసిన వాళ్ళంటే ఇప్పుడు 3rd year, 4th year చేస్తున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ మాట అండి. అందులో పర్సూయింగ్ అని పెట్టొచ్చు. కానీ మీకు ఎప్పుడవుతుందో డిగ్రీ అన్నది అక్కడైతే కనుక మీరు డేట్ ఆఫ్ అంటే ఇష్యూ అన్నమాట, మీకు ఎప్పుడు డేట్ ఆఫ్ కంప్లీషన్ అన్నది మీరు అక్కడ ఇయర్ వేస్తే సరిపోతుంది అన్నమాట అండి. మరి దీనికి ఎగ్జామ్ అయితే కనుక అక్టోబర్ 3వ తారీఖున ప్రిలిమ్స్ ఉంటుందన్నమాట అండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అక్టోబర్ 3వ తారీఖున ఉంటుంది. అదే మెయిన్స్ ఎగ్జామ్ అయితే కనుక నవంబర్ 8వ తారీఖు నుంచి మీకు మెయిన్స్ అన్నవి జరుగుతున్నాయి అన్నమాట. మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే కనుక నవంబర్ 8వ తారీఖు నుంచి జరుగుతాయి అన్నమాట అండి. మరి దీనికి హాల్ టికెట్స్ ఎగ్జామినేషన్కి 7 రోజుల ముందైతే కనుక మీకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతుందండి. ఈ హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయినప్పుడు మీ ఈమెయిల్ ఐడికి అయితే కనుక మెసేజ్ వస్తుంది. అలాగే మీ ఈమెయిల్ ఐడికి మెయిల్ కూడా వస్తుందని చూసుకోండి. అలాగే మీరు అప్లై చేసిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని జాగ్రత్తగా ఉంచుకోండి. ఇంకా మీకు దీనికి సంబంధించి ఏదైనా కావాలనుకుంటే కనుక ఒక్కసారి నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూసారంటే మీకే అన్ని తెలిసిపోతాయి అన్నమాట. సో మరి ఇంత మంచి నోటిఫికేషన్ డిగ్రీ బేస్ మీద వచ్చిందంటే అస్సలు వదలొద్దండి. సో ఇలాంటి నోటిఫికేషన్స్ మరి మీ సేవ మేడం ఛానల్ ఫాలో అయితేనే కదా తెలుస్తుంది. మరి ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరికీ కూడా ఇది పంపించడం మర్చిపోకండి.